గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ కాట్రోత్ తార్యానాయక్ అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే గ్రామ ప్రత్యేకాధికారి కిరణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తార్యానాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామస్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, మురికి కాలువలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పాలకవర్గం సమిష్టి నిర్ణయంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను గ్రామ ప్రజలు అందరు కలిసి నన్ను గెలిపించినందుకు, వాళ్ళు కష్టపడి గెలిపించినందుకు నేను విలేజ్ డెవలప్మెంట్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా కష్టపడి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి గట్టిగా వాళ్ళ నమ్మకానికి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి నచ్చినట్టుండి వాళ్ళ అభిమానంతోనే నేను గెలిచినా కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ చేయడానికి గట్టిగా ఎమ్మెల్యే సహాయం తీసుకొని విలేజ్ డెవలప్మెంట్ చేయడానికి బాగా కష్టపడి పనిచేస్తా. ఎవ్వరు ఇప్పుడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా దానికి ఇప్పుడు ఎలక్షన్ ముందు చేసిరు, ఇప్పుడు అవసరం లేని విషయం అవి. నేను అందరికీ ప్రతిపక్షము చూడకుండా అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తాను అని చెప్పేసి నా మనసుపూర్వంగా అనుకుంటున్నా. రెండోది ఏంటంటే పర్వతాపూర్ విలేజ్ బాగా ఘోరంగా ఉంది. అసలు ఏ విలేజ్ చూద్దామంటే లేదు. అట్లా మా తండలన్నీ డెవలప్మెంట్ ఉన్నాయి, విలేజ్ నష్టపోయింది. విలేజ్ డెవలప్మెంట్ ఉండాలి, దాని తర్వాతనే తండ డెవలప్మెంట్ కావాలి. కానీ ఈ రోజు చూస్తే పర్వతాపూర్ విలేజ్ అంత నష్టంలో ఉందని నేను ఎప్పుడు ఊహించుకోలేను. ఏ విలేజ్లో పోయినా 4-5 వేల గజం ల్యాండ్ పోతుంది, కానీ పర్వతాపూర్ విలేజ్లో ఒక గజం, ఒక 100 గజాలు అమ్ముకుందామని రైతులను అనుకుంటే కనీసం 1000 రూపాయల గజం ఎక్కడ కూడా పోని పరిస్థితి ఉంది. అంత నష్టంలో ఉంది విలేజ్. దానికి మీ అందరికీ సౌకర్యంతో దాన్ని డెవలప్మెంట్ చేయడానికి బాగా కష్టపడి కృషి చేస్తానని నా మనసుపూర్వకంగా చెప్తున్నాను. స్కూల్ కూడా బాగా కంపౌండ్ వాళ్ళు పోయింది. ఈ స్కూల్లో పిల్లలకు కూడా డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్ తీసుకుంటాము. అసలు విలేజ్లో పోతే అసలు డ్రైన్లు లేవు ఎక్కడ కూడా. డ్రైన్లు ఏ విలేజ్, పర్వతాపూర్ విలేజ్లో అసలు డ్రైన్ అనేది లేదు. ఎక్కడ హౌజులు ఉన్నాయో అక్కడనే చేతులు కడుక్కుంటారు, అక్కడనే వాటర్ నింపుతున్నాయి తప్ప, బురద అవుతుంది తప్ప ఒక డ్రైన్ ఉంది ఆ డ్రైన్లోకి వెళ్ళిపోతుంది అనేది లేదు. కాబట్టి ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే విలేజ్లో డ్రైన్లు అన్నీ చేపించేస్తాం. ఆ డ్రైన్లు కంప్లీట్ చేసిన తర్వాత వేరే ప్రోగ్రామ్ తీసుకుంటాం, వేరే విలేజ్లో ఈ విషయాలు. ఇంకోటి గుడిసెలు, మొత్తం గుడిసెలు ఉన్నాయి, 70 గుడిసెలు ఉన్నాయి. విలేజ్లో 70 గుడిసెలు ఉండదు. ఏ విలేజ్లో పోయినా కానీ 70 గుడిసెలు ఉండవు. మా తండల ఏరియాలో చూస్తే ఒక గుడిసె లేదు. నేనున్న తండల కూడా గుడిసెలు, కానీ విలేజ్లో పోతే 70 నుంచి 80 గుడిసెలు ఉన్నాయి. మేము లెక్క చేసినాం. అవన్నీ ఎమ్మెల్యే సాయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు కూడా డెవలప్మెంట్ విషయంలో తీసుకోపోతాం. ప్రతి ఒక్కరి ఇల్లు కట్టిస్తాం. ఖచ్చితంగా విలేజ్ డెవలప్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.